ఇక అప్డేట్స్ చూద్దాం. పాఠాలు బోధించాల్సిన టీచర్ స్టూడెంట్స్ ను కర్రతో చితకబాదింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని అమరాపురం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం లీజర్ ఉన్న సమయంలో చిటీలో ఆడుతున్నారన్న నెపంతో 9 మంది విద్యార్థినులను విచక్షణ రహితంగా కొట్టారు. పెద్ద కర్రతో చితకబాదటంతో చేతులపై వాతలు, గాయాలై తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను మడకసిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు తరలించి చికిత్స అందించారు. చేతివేళ్లు, మణి ఎముకలకు గాయాలవటంతో డాక్టర్లు బ్యాండేజీ వేసి పంపించారు. విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై చర్య తీసుకోవాలన్నారు. పాఠాలు బోధించాల్సిన టీచర్ స్టూడెంట్స్ ను కర్రతో చితకబాదింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని అమరాపురం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే 5 రోజుల క్రితం లీజర్ ఉన్న సమయంలో చిట్టీలో ఆడుతున్నారన్న నెపంతో 9 మంది విద్యార్థినులను విచక్షణ రహితంగా కొట్టారు. పెద్ద కర్రతో చితకబాదటంతో చేతులపై వాతలు, గాయాలై తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను మడకసిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు తరలించి చికిత్స అందించారు. చేతివేళ్లు, మణి ఎముకలకు గాయాలవటంతో డాక్టర్లు బ్యాండేజీ వేసి పంపించారు. విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయునిపై చర్య తీసుకోవాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. విజయ్. శశి, సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో అయితే కస్తూరిబా పాఠశాలలో ఒక ఆశ్చర్యకర సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే టీచర్ ఒకేసారి 9 మంది విద్యార్థులపై విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఎముకలకి, చేతి వేళ్లకి గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే ఈ టీచర్ పై ఖచ్చితంగా విధుల నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన 5 రోజుల కింద జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆలస్యంగా దానికి సంబంధించిన నెట్ లో మాధ్యమాలలో ప్రచారం కావడంతో ఇటు పైన తల్లిదండ్రులు టీచర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీచర్ పై కఠినంగా శిక్షించాలి, టీచర్ పైన వారి వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పిల్లల్ని వెంటనే మడకసిర ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ప్రథమ చికిత్స అందించారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయ్. అందుకే 6th క్లాస్ పిల్లలు పోయి మేడం చెప్పినారు, అందుకే వచ్చి కొట్టినారు. పెద్ద పెద్ద వార్తలు ఆడుతుంటే కొట్టారంట. సో వాళ్ళకి వెంటనే మేము కూడా చూసి మేడం వచ్చి పిల్లలు కూడా నచ్చి పంపించింది సార్. అది ఇప్పుడు ఏం లేవు వాళ్ళకి. జనరల్గా సార్ వచ్చినందుకు ఇట్లా మేడం ఒక అమ్మాయి ఎవరికేం లేవు. ఎవరు మేడం అక్కడ మీకు టీచర్? మ్యాథ్స్ టీచర్.